కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల గడియారం హాస్పిటల్లో కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మరుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎఫ్టీ ఫరూక్ కె రామకృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా, మహబూబ్ పాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతామని వారు హెచ్చరించారు. భరత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసిపోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు, ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, డిఎంఎండ్హెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథగా మారింది. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీడియో ఆడి అన్నీ వీడియో లెవెన్ నీళ్ళు రావు. అసలు అబ్బాయి లేదు. సోపు పెడితే ఎవరు అనుకుంటున్నా కదా జలుబు చేసింది కదా ఇంకా పొండి లేక మీరు ఓపెనింగ్ కదా ఆటో దిగేది ఆట మైక్ మీద తీసుకో హైడ్ ఇది దిమ్మ